నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. యూట్యూబ్లలో ఈరోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం, కొంతమంది సరదాగా, కొంతమంది ఆర్థికం కోసం, మరికొంతమంది ఒక్క వాళ్ళలో ఉన్నటువంటి విచిత్రమైన ధోరణులు బయటపెట్టడం కోసం. ఏది ఏమైనా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తున్నారు. ఇక సరే, ఈ సందర్భంగా మొన్న ఒక ఫేమస్ పర్సనాలిటీ అని చెప్పాలో, లేకపోతే సినీ రంగంలోనే చాలా గొప్పగా నటించగలిగిన నటుడు అని చెప్పాలో తెలియదు. కానీ ప్రకాష్ రాజ్, నిజానికి రాజ్ అనగానే మనం ఆయన వేసినటువంటి వేషాలని చూడగానే సినిమా రంగంలో కదా చక్కటి రామభక్తుడు, చక్కగా బొట్టు పెట్టుకుంటాడు. మనం చూస్తూ ఉంటాం సిరిమల్లె చెట్టు కింద ఏదో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని ఇలాంటివి చూసాం. అక్కడ చూస్తే నిజంగా అసలు భక్తుడంటే ఇలాగే ఉండాలి కదా అన్నంత గొప్పగా యాక్ట్ చేయగలిగినటువంటి వాడు. సరే, ఏది ఏమన్నా ఆయన క్రిస్టియన్ అనే సంగతి ఎవ్వరికీ తెలియనంత గొప్పగా యాక్ట్ చేయగలుగుతాడు. సరే, ఏదేమన్నా సరే, ఏ ధర్మం ఉన్నా సరే, నువ్వు ఈ దేశంలో పుట్టావు కాబట్టి భారతీయుడు, ఓకే, నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకో, అది కూడా ఓకే. కానీ అడ్డదిడ్డంగా ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదాస్పదమైనటువంటి పదాలతో హిందూ ధర్మంని కించపరచడం కోసం మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోమని నేను చెప్పను. కానీ అవి మాట్లాడినందుకు తప్పనిసరిగా నీవు ఏ నటన చేస్తూ బతుకుతున్నావో ఆ నటన జీవితం నాశనం అయిపోతుంది అనేది చెప్పగలుగుతాను. కారణం, నువ్వు రాముడి భక్తుడిగానో లేకపోతే అసలు హిందువుగానో ఎన్నో సినిమాలు తీసి వాటి మీద బతికేవు కదా, వాటి మీద ఆధారపడి ఈరోజు నువ్వు గొప్ప నటుడి అయ్యావు కదా, నువ్వు సంపాదించిన సంపాదన అంతా కూడా ఆ నటన మీద ఉంది కదా. ఈ ధర్మాన్ని కాకుండా నువ్వు కేవలం క్రిస్టియన్ ధర్మానికి సంబంధించిన వాటిలలో నువ్వు నటించుంటే ఎంతగా పాపులర్ అయ్యేవాడివా? అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఎవరు రాముడు ఎక్కడి నుండో వలస వచ్చాడా? మరి నిజంగా ఈ దేశంలోకి ఎంతమంది బంగ్లాదేశ్లో నుండి వలస వస్తున్నటువంటి వాళ్ళని ఏం చేస్తున్నావు? అసలు ఎప్పుడైనా మాట్లాడావా? ఆ రోహింగ్యాల గురించి ఎప్పుడైనా మాట్లాడావా? ఎవడో ఎక్కడి నుండో వచ్చి ఓటు హక్కులను వినియోగించుకొని హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేస్తున్నప్పుడు నీకు పట్టలేదు. నువ్వు హిందూ కాదనిగా కాబట్టి నీకు పట్టలేదు, ఓకే. నీ ధర్మం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకుంటావో, దాంట్లోనే చేస్తావో, నీ ఇష్టం. కానీ ఎక్కడా లేకుండా నీకు రాముడిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేటువంటి హక్కు ఎవడిచ్చాడు? నువ్వు రాముడు అక్కడి నుండి వచ్చాడు. రావణాసురుడిదా దక్షిణ భారతం? రావణాసురుడు తోటలో పళ్ళు కోసుకున్నాడా డబ్బులు లేకుండా? అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకు దమాకుందా? అసలు నువ్వు మనిషిగా ఒక్కసారి ఆలోచించు. నేను ఏమీ తప్పుగా అనలేదు. వేరే వాళ్ళ మనోభావాలు అర్థం పర్థం లేకుండా మాట్లాడితే అసలు నిజంగా నీకు బుద్ధి జ్ఞానం అనేది ఉంటే నువ్వు ఏ భగవతత్వం మీద, ఏ ఆధ్యాత్మిక చింతనతో నువ్వు ఎన్నో రకాల సినిమాలు చేసి ఈ రోజు వరకు నీ ఆర్థిక వ్యవస్థను పెంచుకున్నావో అలాంటివన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి. హిందువుల మనోభావాలతో దెబ్బ కొట్టాలని నువ్వు ఏదైతే చూస్తున్నావో ఇది సరి అయినటువంటిది కాదు. ఇంకొక విషయం, ఎప్పుడైనా సరే ఏమవుతుందిలే అని హేళనగా మాట్లాడుతున్నారు కదా, ఈ హేళనగా మాట్లాడి రకరకాలైన నీకు వచ్చిన పిచ్చి ఇంగ్లీష్లో నువ్వు ఏదో కథలు చెప్పావు కదా, ఈ కథలు కాదు. ఇక్కడ నిజంగా దేవుడు అనేటు ఉంటే నీకేమవుతుందో నీవు పక్కా చూస్తావు. దేవుడితో పెట్టుకుంటే తప్పకుండా సర్వనాశనం అవుతుంది. ఈ రోజు వరకు చాలామందిని చూసాం, పెద్ద వాళ్ళు రాష్ట్రాన్ని ఏళ్ళలోనే 7 కొండలు కాదు 2 కొండలు అంటే ఏ కొండల మధ్యలో ఎక్కడో ఏమైందో మీకు తెలియంది కాదు. అంతెందుకు కత్తి మహేష్ గారు వాడేమన్నాడో మీకు తెలుసు. ఇంతమంది ఇన్ని రకాలు. కానీ ఏం చేశారు? పరలోకానికి ఎట్లా పోయినరో అట్లా పోయినరు. పాపులారా అంటే పాపులారే. ఈ పాపులు ఎప్పటికీ పాపంగానే ఉంటారు. కాబట్టి ఈ పాప బతికే కంటే ఒక కాస్త మనిషిగా బతకడం అన్న నేర్చుకుంటే మంచిది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకునేవాళ్ళు లేరు. ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ సందర్భంగా మేము చెప్పేటువంటి ద్వారా హిందూ ధర్మాన్ని కాపాడుతూ, హిందూ తత్వాన్ని పెంపొందిస్తూ, ఎవరైతే విధర్మీయులు కావాలని హిందువుల్ని మతం మారుస్తున్నారో అట్లాంటి దుష్టుల్ని, దుర్మార్గుల్ని వాళ్ళని మేము ఏ రోజు ఏమనుకున్నా మా ధర్మాన్ని మేము వెనక్కి తెచ్చుకుంటున్నాం తప్ప ఏ రోజు ఏమనలేదు కదా. ఇలాగ పిచ్చి వాగితే చూస్తూ ఊరుకుంటారు అనుకోవడం మాత్రం సరైనటువంటిది కాదు. హిందువులు మరీ అంత చేతకాని వాళ్ళు కాదు. తస్మాత్ జాగ్రత్త. నువ్వేదో అనుకుంటున్నావు, తప్పకుండా నీ వినాశకాలం వస్తేనే ఈ విపరీత బుద్ధి పుడుతుంది. కాబట్టి నీ వినాశకాలం అతి త్వరలో నువ్వే చూస్తావు.